వెల్కమ్ మై డి పిరమిడ్ మాస్టర్స్. నా పేరు శ్రీనివాసరావు. ఈ సొసైటీలోకి వచ్చిన తర్వాత నా పేరు మార్చేసి నన్ను 108 చేశారు. సార్ పిలిచి అంబులెన్స్ నెంబర్ పెట్టుకున్నావు. ఏమైందంటే నువ్వేరే ఇక్కడి నుంచి అత్యవసర పరిస్థితులు అందరికి పనికొచ్చేది, సో ఈ నెంబర్ని అత్యవసర పరిస్థితులని పిరమిడ్ పరిస్థితులకు మార్చు అని చెప్పి ఒక సలహా ఇచ్చారు. అప్పుడు సో ఎందుకు ఈ ధ్యానంలోకి రావాల్సి వచ్చిందంటే, నేను రోజు వాకింగ్ చేస్తుంటుంటే ఒక ఆయన ఎందుకంటే రోజు వాకింగ్ చేస్తున్నారు ఏమైందని ఒక ముసలాయన వచ్చి అడిగితే, నాకు డయాబెటిక్ పేషెంట్ అండి, ఎలాగంటే ఒక పాంప్లెట్ ఇచ్చారన్నమాట. పాంప్లెట్ ఇస్తే ఏంటంటే దీంట్లో ధ్యానం చేస్తే మీకు అన్ని రోగాలు తగ్గిపోతాయండి. అన్ని రోగాలు తగ్గిపోతే ఇంతమంది ఎందుకు వాకింగ్ చేస్తున్నారు అని పాంప్లెట్ కింద పడేసి అనమాట. పాంప్లెట్ కింద పడేస్తే 2 అడుగులు ముందుకేసి మళ్ళీ వెనక్కి వచ్చి, అరే పాపం చాలా పెద్ద అయినా మన కోసం అని చెప్పి పాంప్లెట్ ఇస్తుంటే మనం పడేయడం మంచిది కాదని ఆ పాంప్లెట్ తీసి మళ్ళీ ఆయన చేతిలో పెట్టాను. పెడితే మీరు తప్పకుండా ధ్యానానికి వస్తారండి అన్నాడు. ఇదేంటి ధ్యానం రావాల్సి నేనైతే మీరు ఎట్లా చెప్తున్నారు అన్నాను. అంటే మాకు తెలుస్తుందండి అన్నాడు. అప్పుడు నాకు ఒక చిన్నది డౌట్ వచ్చింది. అంటే ధ్యానం చేసే వాళ్ళకి ఫ్యూచర్ కానీ వాళ్ళకి జ్ఞానం కానీ ఎక్కువ ఉంటుంది ఆ నిమిషంలో తెలిసింది. ఇదంతా 60 సంవత్సరాలు దాటిన వాళ్ళే ధ్యానం చేస్తారు, మామూలు వాళ్ళు ఎవరు ధ్యానం చేయరు అని ఒక అపోహ ఉండేది అప్పుడు. సో ఎట్లాగంటే ఆయన అన్నీ నాకు గైడెన్స్ ఇచ్చారు. మధుమోహన్ గారు అంటే ఐఓబీలో పనిచేస్తారు బ్యాంకులో, ఆయన ద్వారా నాకు ధ్యాన పరిచయం చేయించి నన్ను ఒక మాస్టర్గా తయారు చేశారు. ఆయన పత్రిజీ గారి దగ్గర తీసుకెళ్ళి, ఏమన్నా ఇలా బాగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు, నేనంటే బాగా చేయను ఆయన, నీకు వేరే పని ఉన్నది, నీకు తర్వాత చెప్తే నీకు అన్నీ తెలుస్తాయని చెప్పాను. ఫస్ట్ టైము ఇక్కడ కడతాల్లో ఈ పెద్ద పిరమిడ్ కట్టకముందు ఒక పైలట్ పిరమిడ్ అనేది ఒకటి వేశారన్నమాట, 30 సైజ్ బై 35. సో ఆ రోజున ఇక్కడ రావడం జరిగింది. జరుగుతుంటే ఒక ఆయన మాకన్నా సీనియర్ మాస్టర్ రామారావు గారు అని చెప్పని ఉన్నారు, సత్తుపల్లిలో ఉంటారు ఆయన. ఆయన వచ్చాడు, మా ఇంటి దగ్గరే జే పైప్ లైన్ కొనుక్కొచ్చి ఇక్కడే తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళి ఒక వెల్డర్ని తీసుకుని వస్తే కరెంట్ లేదు, ఇక్కడ జనరేటర్ పట్టుకొచ్చి ఇక్కడ 30 బై 30కి స్ట్రక్చర్ తయారు చేస్తున్నాడు. నాకు అప్పుడు దాకా పిరమిడ్ అంటే ఏంటో తెలియదు. ఒక 2 ఏళ్ళు తయారు చేశాడు. ఏంటి పిరమిడ్ అంటే ఏళ్ళు తయారు చేస్తున్నాడు ఏంటి అనుకున్నాను నేను. సరే 2 ఏళ్ళు తయారు చేసి రెండింటిని అటాచ్ చేస్తుంటే చాలా హైట్ వెళ్ళిపోయింది. 30 ఫీట్కి 0.6375 హైట్కి దరిదాపుగా 26 ఫీట్ వస్తుందన్నమాట హైట్. ఈ 26 ఫీట్ హైట్లో అంత పైకెక్కి ఎలా వెల్డింగ్ చేస్తాడు చూడాలని చెప్పి కుతూహలంగా చూస్తున్నాను అనమాట. ఆయన ఏం చేశాడు, వెంటనే ఇంకొక 2 జే పైపులు పట్టుకొచ్చి ఒక నిచ్చెన తయారు చేస్తాడు. చిన్న చిన్న ముక్కలు 1 ఫీట్ ముక్కలు కట్ చేసేసి 2 పైపులకి మధ్యలో 1 ఫీట్ ముక్కలు కట్ చేసి పైకి ఎక్కి అపెక్స్లో వెల్డింగ్ చేసేసాడు. నేను షాక్ అయిపోయాను. ఏంటి ఈయన అసలు ఏం చదువుకున్నాడు, ఈయన పెద్ద ఇంజనీరా ఏంటి? మా కళ్ళ ముందే చూస్తుండగానే 45 మినిట్స్లో పిరమిడ్ అయిపోయింది, 30 బై 30 పిరమిడ్ అయిపోయింది అని వెళ్ళి ఆయన కలిశాను అనమాట నేను. అంటే పిరమిడ్ని ఎంత ఈజీగా చేయొచ్చా అంటే ఆయన అంత ఎక్స్పీరియన్స్డ్ మనిషి అనమాట. ఆయన ఎవరో మాకు సరిగ్గా తెలియదు. మధుమోహన్ గారు తీసుకొచ్చి ఈయన పిరమిడ్ బాగా తయారు చేస్తారండి అని చెప్పాను. సో వెళ్ళి నేను కలిస్తే, ఏంటి సార్ అంత పైకెక్కి ఎలా వెల్డింగ్ చేశారని, నేను వెల్డింగ్ చేయలేదండి, వెల్డింగ్ చేసిన పైకెక్కించి నేను చేశానండి అన్నాడు. మరి నువ్వు ఎలా వెల్డింగ్ చేశారు అంత పైన గాల్లో, నీకు అంత 26 ఫీట్లో చీకట్లో ఎలా కనపడిందంటే, సార్ నేను వెల్డింగ్ చేయలేదు సార్, పత్రి సార్ సార్ గడ్డమైన ఉన్నాడు ఆయన వెల్డింగ్ చేశాడు సార్ అంటున్నాడు. ఆయన వచ్చి నాకంతా తెకమక అయిపోయింది. ఏంటి కంటికి కనపడినన్ని రకరకాలుగా జరుగుతున్నాయి ఇక్కడ ఏంటి అని అంటే, అప్పుడు రామారావు గారిని అడిగింది, సార్ వీళ్ళంతా చెప్పింది నిజమేనా సార్ ఇదంటే, మీరు వింటున్నారు కదా వీళ్ళు ఎవరు అబద్ధాలు చెప్పరు ఇక్కడ అని అంటే, అసలు ఏదో ఉంది దీంట్లో, సో పిరమిడ్ లోపల సంథింగ్ ఉంది, అది నేర్చుకోవాలి తెలుసుకోవాలని చెప్పని అదే రోజు ఇప్పుడు మన పార్వతి పిరమిడ్ ఎక్కడైతే ఉందో ఆ పార్వతి పిరమిడ్ దగ్గర ఈ పిరమిడ్ని తీసుకెళ్ళి అక్కడ వచ్చిన గట్టు మీద కట్టి ఇన్స్టాల్ చేసి పెట్టారన్నమాట. సో ఒక 1 వీక్ తర్వాత పత్రిసారి క్లాస్కి వెళ్తే ఒకరోజు నన్ను ఇక్కడ పిలిచి, నువ్వు 108 సండేస్ ఇక్కడ దీంట్లో ఉండాలి, ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్లో ఇక్కడ రావాలి, అందరినీ చుట్టుపక్కల గ్రామస్తులందరినీ తీసుకొచ్చి ఇక్కడ ధ్యానం చేయించాలి, నెలకొకసారి వాళ్ళందరికీ ఇక్కడే వండి వడ్డించాలి అని చెప్పారు. నేను కాంట్రాక్టర్ సార్, నాకు ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి అంటే, నువ్వు తలుచుకుంటే అన్నీ అవుతాయి అని అనగానే సరే సార్ అని. కానీ తలుచుకున్నది నేనుగా, తలుచుకున్నది ఆయన. మనం చెయ్యాలని ఎప్పుడైతే ప్రిపేర్ అవుతామో అన్నీ ఆయన తయారు చేస్తాడని ఇక్కడికి వచ్చాక అర్థమైంది నాకు. సో ఆయన మరి మనిషో మాంత్రికుడో దైవమో గురువో అన్నో తండ్రో ఏది తెలియదు, అన్నీ కలిపి ఆయన. నేను 108 సండేలు అంటే అలా చాలా చాలా లాంగ్ కదా సార్ అంటే, జస్ట్ 2 ఇయర్స్ రా, ఏముంది ఓన్లీ 2 ఇయర్స్ అన్నాడు. మీకు జస్ట్ 2 ఇయర్సే సార్, నాకు 2 ఇయర్స్ అంటే నేను ఎట్లా చేయాలి సార్ అంటే, మా ఇంట్లో నా మిస్సెస్ ఉండే ఓన్లీ ఆదివారం ఆమె జాబ్కి వెళ్ళిపోద్ది అంటే, మనకి సంసారం వద్దురా, మనం సన్యాసులు చేయడానికి వచ్చాం, మనం పిరమిడ్లు కట్టాలి, మన పని అదే అన్నాడు.
ఎందుకు పంపిస్తున్నాడో తెలియదు ఇక్కడికి. అట్లాగా 50 సండేస్ అయినాయి. 50 సండేస్ అయిన తర్వాత దాంట్లో కూర్చుని అప్పుడు స్ట్రక్చర్ కడుతున్నారు. దాంట్లో కూర్చుని ధ్యానం చేశాను అనమాట. ధ్యానం చేస్తుంటే హాస్టల్గా ఆయన వచ్చేసి, ఏంటి యాంగిల్ కరెక్ట్గా ఉందా, ఏంటి యాంగిల్ ఎంతో తెలుసా నీకు, వీళ్ళు కరెక్ట్గా కడుతున్నారా అన్నాడు. సార్ నాకేం తెలుసు సార్ అంటే, అన్నీ నీ లోపల ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూడు అన్నాడు. ఈ పర్ఫెక్ట్ యాంగిల్కి 52 డిగ్రీస్ యాంగిల్కి నీకు ఈ భూమికి కనెక్షన్ ఏంటో చూడు అన్నాడు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. భూమి ఏంటి, పిరమిడ్ ఏంటి, మనిషి ఏంటి అంటే అన్నీ నీలోనే ఉన్నాయి అన్నాడు. సరే అదేంటో తెలియాలని కూర్చున్నాను. ఆ పిరమిడ్ సెంటర్లో కూర్చున్నాను.